ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ ఫ్రెండ్స్. టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వాట్సాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి అంటే చాలా యూస్ఫుల్ వీడియో, సో కేర్ఫుల్ గా వినండి, స్కిప్ చేయకుండా. సో వాట్సాప్ గురించి ఏంటి అంటే 3 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. నెంబర్ 1 వచ్చేసి ఏంటి, హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి. నెంబర్ 2 వచ్చేసి ఏంటి, హ్యాక్ అయితే ఎలా రికవర్ చేసుకోవాలి. నెంబర్ 3 వచ్చేసి ఏంటి, హ్యాక్ అవ్వకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన అకౌంట్ ని మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి. ఈ 3 టాపిక్స్. నెంబర్ 1 చూసుకుంటే, సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని. సో ఇప్పుడు మన వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి, కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. సో ఆ సిమ్టమ్స్ మీ వాట్సాప్ అకౌంట్ లో జరుగుతున్నట్లయితే మీరు డెఫినెట్ గా అనుకోవచ్చు మన వాట్సాప్ అకౌంట్ డెఫినెట్ గా హ్యాక్ అయింది అని. సో ఆ సిమ్టమ్స్ ఏంటి అని అంటే, చాట్ బ్యాకప్ లో అంటే మీరు ఏంటి అంటే మీ చాట్ బ్యాకప్ అనేది పెట్టుకుంటారు కదా. సో చాట్ బ్యాకప్ అనేది ఓపెన్ చేసుకుంటే అక్కడ చాట్ బ్యాకప్ అనేది మీరు స్పెసిఫిక్ ఈమెయిల్ అనేది పెట్టుకుంటారు. ఆ ఈమెయిల్ అనేది చేంజ్ అయిందా, ఇంకే చేంజ్ అయిందా లేదా మీరు అయితే చెక్ చేసుకున్నారు. చేంజ్ అయి ఉంటే మీరు ఏం చేస్తారు, మీ ఈమెయిల్ అనేది అంటే ఎందుకు చేంజ్ చేస్తారంటే మన చాట్ బ్యాకప్ అనేది వాళ్ళ మెయిల్ అనేది పెట్టుకునేదానికి వాళ్ళు ఏంటి అనేది చాట్ బ్యాకప్ మెయిల్ అనేది చేంజ్ చేస్తారు. సో ఇది చేంజ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే సడన్ గా లాగౌట్ అయిపోతుంది అనమాట. అవతల వాళ్ళు మన అకౌంట్ ఆ నెంబర్ తో లాగిన్ చేశారు అనుకోండి. సో ఎలాగో వాళ్ళ టాలెంట్ యూజ్ చేసుకొని వాళ్ళ ఓటీపీ చెప్పించుకొని వాళ్ళు లాగిన్ చేశారు. మనం ఏంటి అంటే వాళ్ళు లాగిన్ చేసిన వెంటనే మనకు అనేది లాగౌట్ అయిపోతుంది జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్. మీరు ఏం చేస్తారంటే చెక్ చేసుకోండి ఒకవేళ అవుతుందా లేదా అని. ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా ఈ ప్రెసెంట్ డేస్ లో ఏంటంటే ఈ ఫ్యూచర్ అనేది అంటే ఈ డ్రాబ్యాక్ అనేది జరుగుతుంది, చాట్ లీక్ అనేది. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వాట్సాప్ అనగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకవేళ మీరైతే చెక్ చేసుకోండి. అంటే చాట్ లీక్ అనేది ఏంటి, చాట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళు టాలెంట్ యూజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటే జరుగుతుంది, చాట్ లీక్ అవటం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తారనమాట. అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో ఆ డిస్క్రిప్షన్ అనేది చేంజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేంజ్ అవ్వటం జరుగుతుంది. ఇలాంటివన్నీ చేంజ్ అయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు. ఇవి సిమ్టమ్స్. ఇవన్నిట్లో ఏది మీకు జరిగిందా లేదా, ఒకవేళ జరగలేదా, జరుగుంటే ఏం చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎలా రికవర్ చేసుకోవాలి మన అకౌంట్. ఇప్పుడు ఇన్ కేసు హ్యాక్ అయిపోయింది, ఎలా రికవర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి అంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఇప్పుడు డిలీట్ చేసింది, అన్ఇన్స్టాల్ చేసింది. ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ అకౌంట్ మళ్ళీ లాగిన్ చేసుకోండి. మీ అకౌంట్ అంటే ఫస్ట్ నుంచి మీ లాగిన్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఇన్స్టాల్ చేసి సో అలాగే ఓపెన్ అవుతుంది కదా. మీరేం చేస్తారంటే మళ్ళీ లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఏంటి అంటే ఒకవేళ మీ నెంబర్ తో లాగిన్ అయినారా, లాగిన్ అయితే వాళ్ళకి అనేది లాగ్ అవుట్ జరుగుతుంది. ఇన్ కేసు మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా హ్యాక్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాగేమైనా చేస్తున్నారా, అలా చేస్తున్నా కానీ మీకు ఏంటి అంటే వాళ్ళకి అనేది లాగౌట్ అయిపోవడం జరుగుతుంది ఇలా చేస్తే. సో మీకేంటి అంటే అలా రికవర్ చేసుకోవచ్చు. మీరు రికవర్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేస్తారంటే 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. 2 స్టెప్స్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. 2 స్టెప్స్ వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ అనేది కన్ఫర్మ్ గా లాక్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, స్కానర్ క్యూఆర్ కోడ్ పెట్టుకొని స్కాన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో మీ ఫ్రెండ్స్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మీ ఫ్రెండ్స్ అలా చేయొచ్చు కదా. సో ఇలాగా వాట్సాప్ ఓపెన్ చేసుకుని అలా వాట్సాప్ ఓపెన్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. సో ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే మీ వాట్సాప్ కి లాక్ పెట్టేసుకుంటే వాళ్ళు ఓపెన్ చేయలేడు కదా. సో వాట్సాప్ అనేది లాక్ పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదనమాట అకౌంట్ రికవర్ చేసుకునే దానికి స్టెప్స్. సో అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకునే దానికి స్టెప్స్ ఏంటి అని అంటే మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కొన్ని ప్రాసెస్ చెప్తాను. సో ఒక 3 టిప్స్ వరకు అయితే చెప్తాను ఆ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకునే దానికి. మీరు ఏం చేస్తారంటే అన్నోన్ లింక్స్ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్క దానికి అన్నోన్ లింక్స్ అనేది వస్తూనే ఉన్నాయి. సో ఆ అన్నోన్ లింక్స్ అనేది అసలుకి దూరం పెట్టింది అనమాట. పూర్తిగా అవాయిడ్ చేసిన అన్నోన్ లింక్స్ అసలు క్లిక్ చేయకండి. సో అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఈ వాట్సాప్ అనేది హ్యాక్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలాగా కూడా హ్యాక్ అవ్వచ్చు. సో ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మీ ఓటీపీస్ అనేది ఎవరికి షేర్ చేయకండి. ఓటీపీ అనేది 1 టైం పాస్వర్డ్ కదా. సో ఆ 1 టైం పాస్వర్డ్ మీ పాస్వర్డ్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారంటే మీ సెక్యూరిటీని వేరే వాళ్ళ చేతులు పెడుతున్నట్టే కదా. మీ సెక్యూరిటీ ఏముంది, ఇంకా మీ ఓటీపీస్ అన్ని వాళ్ళకి షేర్ చేస్తుంటే. సో ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీకి సంబంధించి అవేర్నెస్ కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళు పర్లేదు, వాళ్ళు ఓటీపీ షేర్ చేయరు. సో ఇలా కాకుండా కొంతమంది పెద్ద వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటనేది తెలియదు అనమాట, ఇది షేర్ చేయాలి, ఇది షేర్ చేయకూడదు అని తెలియదు కదా. సో
వాళ్ళ కోసం ఈ టాపిక్ అనేది చెప్తున్నాను. సో ఈ మీ ఓటీపీస్ అనేది ఎవరికి షేర్ చేయకండి. సో మీ ఓటీపీ షేర్ చేయడం వల్ల మీకు అనేది మీ పర్సనల్ డేటా అనేది వాళ్ళు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. మీ ఓటీపీస్ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి. మన అకౌంట్ పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు. సో నేను చూశాను. సో ఇక్కడ కనబడుతుంది కదా. సో ఈ విధంగా నేను చూశాను. 45 to 55 కూడా చూస్తున్నారు. సో దానికోసం ఈ ఫ్యూచర్ చెప్తాను. ఓటీపీస్ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి. మీరు షేర్ చేస్తే మీకు డేటా అనేది లీక్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను. జేబీ వాట్సాప్ ఎఫ్ఎం వాట్సాప్ యూజ్ చేసి అసలు నష్టాలు ఏముంటాయి, లాసెస్ ఏముంటాయి అనేది. సో ఎట్టి పరిస్థితుల్లో జేబీ ఎఫ్ఎం వాట్సాప్ యూజ్ చేయకండి. యూజ్ చేయడం ద్వారా మీకు ఏ లాసెస్ ఉంటాయి, అసలుకి యూజ్ చేసిన ద్వారా మీకు ఎందుకు లాసెస్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా వీడియో చేస్తున్నాను. కావాలనుకుంటే ఐకార్డ్స్ లో ఇస్తాను, మీరు చూసుకొని కంక్లూజన్ అనేది వస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వాట్సాప్ అనేది మన వాట్సాప్ అనేది హ్యాక్ అవుతుంది, ఎలా మనం తెలుసుకోవాలి హ్యాక్ అయిందా లేదా, ఎలా హ్యాక్ అవుతే ఎలా రికవర్ చేసుకోవాలి, అసలుకి హ్యాకే అవ్వకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ 3 టాపిక్స్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అనేది ఒక కంక్లూజన్ మీరు వచ్చారు అనుకుంటున్నాను. సో ఇలాంటి టెక్నాలజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అవేర్నెస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియాలి కాబట్టి సో వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేసుకుని మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది వేరే వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది యూట్యూబ్. సో యూట్యూబ్ కమ్యూనిటీ వేరే వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా చూసి ఒక అవేర్నెస్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.